నేటి లెంటన్ దినముల నిమిత్తమై దేవుని అద్భుతమైన మాటను ధ్యానించుటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యత కొరకు ప్రభువుకి హృదయపూర్వక వందనములు తెలియజేసుకొనుచు ఉన్నాను. అలాగుననే నాకు ఈ గొప్ప అవకాశమును కల్పించినటువంటి రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రి గారికి ప్రత్యేక ధన్యవాదములను తెలియజేస్తూ ఉన్నాను. అలాగుననే రాయలసీమ అధ్యక్ష మండలపు ఉమెన్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు శ్రీమతి సిడి భారతి ఐజక్ వరప్రసాద్ బిషప్ తల్లి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఈ శ్రమల దినాల స్రవంతిలో దేవుని మాటను అందించుటకు నాకు ఇవ్వబడినటువంటి ఈ భాగ్యమును కల్పించినటువంటి యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు రెవరెండ్ పిడిఎస్జే బెనహర్ బాబు గారికి మరియు యూత్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు ఆనిస్ మోజస్ నేషి గారికి హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యూత్ డిపార్ట్మెంట్ రాయలసీమ అధ్యక్ష మండలంలో ఒక గొప్ప బాధ్యతని నాయకత్వాన్ని తీసుకొని ఎంతో చక్కగా యూత్ డిపార్ట్మెంట్ యొక్క పరిచర్యను నడిపిస్తూ ఉన్నటువంటి జాకోబ్ ప్రశాంత్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ కడప టౌన్ చర్చ్ సంఘం అంతటి తరపున హృదయపూర్వక వీక్షిస్తున్నటువంటి ప్రజలకు, దేవుని సంఘాలకు మరియు దేవుని బిడ్డలందరికీ కూడా పేరు పేరున సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ సంఘం అంతటి తరపున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. నేటి శ్రమల దినములలో లేదా ఉపవాస దినములలో మనం ఈ సమయములో ధ్యానించేటువంటి అంశం ఉపవాసం వలన ఉపయోగం అన్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వాట్ ఈజ్ యూజెస్ ఆఫ్ అవర్ ఫాస్టింగ్ ప్రేయర్? ఉపవాసం అని అంటేనే మనం గుర్తు చేసుకునేది ఎక్కువగా భోజనమునకు మనం ప్రాధాన్యత ఎక్కువ ఆలోచన చేయడం, ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం తప్పనిసరిగా గుర్తు చేసుకుంటాం. కానీ ఉపవాసములో చాలా ప్రాముఖ్యత కలిగిన దైవికమైన మాటల సారాంశాన్ని మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. అసలు ఉపవాసం వలన ఉపయోగం ఏ విధంగా మన యొక్క జీవితాలకు కల్పించబడుతుంది అనేది మనం మొదటగా గుర్తు చేసుకున్నప్పుడు, ఒకటి, మన జీవితములలో కావలసిన నూతన పరివర్తన కొరకు ఉపవాసం అనేది చాలా స్పష్టతగా ఉపయోగపడే విలువైనటువంటి పదం. అలాగుననే మానవుని యొక్క జీవితంలో ఒక ఆధ్యాత్మికమైన క్రమశిక్షణను నేర్చుకోవడానికి ఉపవాసము అనేది చాలా స్పష్టతగా ఉపయోగపడేటువంటి పదం. మరియు మానవుని యొక్క జీవితంలో నూతనమైన జీవితాన్ని స్పష్టతగా పొందటానికి, ఆ జీవితంలో విరిగినటువంటి యొక్క అనుభవాన్ని తన జీవితంలో ఏర్పాటు చేసుకోవడానికి, మరియు తన జీవితం మార్పును పొంది ఒక సాక్షార్థంగా దేవుడిచ్చిన ధన్యతలో, దేవుడిచ్చిన ఆశీర్వాదములో, దేవుడు కల్పించినటువంటి ఆ యొక్క శ్రేయస్కరమైనటువంటి యొక్క తలంపులలో, తలాంతులలో జీవితం చాలా చక్కగా నివసించుకోవడానికి ఉపవాసం అనేది చాలా విలువగా ఉపయోగపడే పదముగా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువుకి మనం దగ్గర అవటానికి లేదా ప్రభువుతో సంబంధాన్ని మనం కలిగి ఉండటానికి, ఇంకా మనం గుర్తు చేసుకుంటే ప్రభు ద్వారా మన జీవితాలని పూర్తిగా ఒక నూతనమైనటువంటి పరిస్థితులను మనం సిద్ధపరచుకొని క్రొత్త రకమైనటువంటి ఒక జీవిత అనుభవాన్ని మనం పొందడానికే ఉపవాసం ఎంతో ఉపయోగకరము అనేది మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లేఖన వాక్య భాగాలలో మనం ధ్యానించినప్పుడు సంకీర్తన 35వ సంకీర్తనలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు తాను మొదటగా ఉపయోగం అనేటువంటి యొక్క మాటలో మనం గుర్తు చేసుకుంటే ఉపవాసం అనేటువంటి మాటని ఎంతో ఆధారముగా చేసుకొని
ఇతరుల యొక్క అనారోగ్య పరిస్థితులలో ఉపయోగించుకొని ఉపవాసాన్ని వారి యొక్క వ్యక్తిత్వ జీవితాలలో ఒక నూతన ఆరోగ్యాన్ని తీసుకొని రావడానికి ఉపవాసం అనేది దావీదు వ్యక్తిగతమైన జీవితంలో మనం స్పష్టతగా గమనించవచ్చు. అలాగే రెండవ వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయములో కూడా దేవుని మాటలు స్పష్టతగా రాయబడతాయి. ఎజ్రా ఇజ్రాయేలీయుల యొక్క ప్రజల యొక్క క్షేమకరమైనటువంటి ప్రయాణాల నిమిత్తమై ఎజ్రా కూడా ఉపవాసాన్ని ఆయన ప్రకటించుకొని తనకు తానుగా ఆయన మోకరించి ప్రజల క్షేమకరమైనటువంటి ప్రయాణం గురించి ఎంతో చక్కగా తన వ్యక్తిత్వమైనటువంటి జీవితంలో ఉపవాసాన్ని ఉపయోగించుకొనినట్లుగా స్పష్టతగా మనం గమనించవచ్చు. అలాగనే ఇజ్రాయేలీయుల ప్రజలు మనం గుర్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాక్య భాగంలో రాయబడినటువంటి మాట లేవి కాండము 23వ అధ్యాయము 27-28 వచనాలలో దేవుని మాటలు మనకు గుర్తు చేయబడతాయి. ఒక పరిశుద్ధత దినముగా వారు ఉపవాసాన్ని ఏర్పాటు చేసుకోవడం, ప్రాయశ్చిత్త దినము అని అక్కడ రాయబడి ఉంది. ద హోలీ కాన్విగేషన్ అనేటువంటి మాటని మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ సందర్భాన్ని ఇజ్రాయేలీల యొక్క ప్రజలు ఒక దినము వారు కేటాయించుకొని ఆ దినం అంతటిలో కూడా దేవుని వైపుకు తమ మనసును త్రిప్పుకొని విరిగిన మనసుతో, పశ్చాత్తాపమైనటువంటి మనసుతో మరియు ప్రాయశ్చిత్తమును కలిగినటువంటి యొక్క మనసుతో తమను తాము దేవుని యొక్క దృష్టికి ఎంతో స్పష్టతగా కనపరుచుకుంటూ వారు వ్యక్తిగతమైనటువంటి యొక్క జీవితాన్ని దేవునిలా తమ్మును తాము తగ్గింపు చేసుకొని దేవుని వైపుకు తిరిగి ఒక దినమెల్లా కూడా ప్రాయశ్చిత్త దినముగా వారి యొక్క జీవితములలో వారు ప్రకటన చేసుకునేటట్లుగా మనం గుర్తు చేసుకోవచ్చు. లైఫ్ని ఒక హోలీ అనేటువంటి మాటలోనికి నడిపించడానికే ఉపవాసం వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాలలో వారు ఏర్పాటు చేసుకొని ఆ దినమంతటిలో కూడా ఉపవాసం ఉండి వారి జీవితంలో పొందవలసినటువంటి ఆ నూతన స్థితిని, ఆ పరిశుద్ధత కలిగిన జీవితాన్ని, ఆ అద్భుతమైన దేవుని యొక్క అలంకృతమైనటువంటి యొక్క సందర్భాన్ని వారి యొక్క జీవిత వ్యక్తిత్వంలో పొందటానికి ఉపవాసం అనేది చాలా స్పష్టతగా వారి జీవితంలో ప్రకటించుకున్నట్లుగా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగనే ఎంతోమంది దైవ భక్తులు బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాలుగా వారు చేసినటువంటి ఉపవాసాన్ని గురించి మనం గుర్తు చేసుకోవచ్చు. మేబీ అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో కూడా మనకు రాయబడింది. కొర్నేలి చేసినటువంటి యొక్క ఉపవాసం ఎంతో అద్భుతంగా, అంటే అన్య జనములలో దేవుని సువార్తను ప్రకటించడానికి, అన్య జనములలో దేవుని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వారి యొక్క జీవిత వ్యక్తిత్వములో వారు పొందటానికి మరియు బాప్తిసము అనేటువంటి ఒక నూతన అనుభవాన్ని వారు ఏర్పాటు చేసుకొని దేవుని సంబంధమైనటువంటి యొక్క ప్రజలలో వారు చేర్చబడుట నిమిత్తమై దేవుడు ఈ యొక్క మాటల ద్వారా కొర్నేలి ఉపవాసం ద్వారా మనం మరొక్కసారి ఈ యొక్క సందర్భాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం. కొర్నేలి ఉంచినటువంటి ప్రతిదిన ఉపవాసము వలన అన్య జనాంగములో దేవుని సంబంధమైన సువార్త వినటానికి, ప్రకటించబడ్డానికి, తెలుసుకోవడానికి, జీవితాలు మార్పులోనికి తీసుకొని రావడానికి, జీవితం ఒక నూతనత్వములో వారి యొక్క జీవితాన్ని కనపరుచుకోవడానికి, సంఘములో దేవుని ప్రజల మధ్య ఒక అన్యులు సాక్షార్థంగా దేవుని ప్రజలుగా నిలబడ్డానికి మేబీ కొర్నేలి ఉపవాసం అనేది మనం చాలా స్పష్టతగా ఉపయోగకరంగా ఏర్పాటు చేయబడిందనే ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత మనం గుర్తు చేసుకున్నప్పుడు మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 1-11 వచనములలో దేవుని మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు అయినటువంటి క్రీస్తు చేసినటువంటి యొక్క ఉపవాసాన్ని మనం స్పష్టతగా మనం గమనిస్తూ ఉన్నాం. కనపరుచుకోవాలని కాదు, అందరికీ ఈ రీతిగా ఉండాలా అనే ఉద్దేశాన్ని తెలియపరచడానికి కాదు, కానీ దేవుడు ఎందుకు తనను ఈ లోకానికి పంపించాడో, దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుని నిర్ణయం ఏ విధంగా క్రీస్తు ఎడల జరిగించబడాలనో మరియు ఆయన చేయవలసినటువంటి యొక్క పనిని సంపూర్తిగా చేయుట నిమిత్తమై
దేవుని ఇచ్చిన పిలుపును నమ్మకంగా ఆయన తన యొక్క పరిచర్యలో జీవించుకొని ఆ నమ్మకత్వాన్ని పూర్తి చేసుకోవడానికి యేసుక్రీస్తు 40 దినముల ఉపవాస ప్రార్థనలో ఆయన ఏకీభవించినట్లుగా మనము మరొకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలా బైబిల్ గ్రంథములో చాలామంది వ్యక్తిత్వ యొక్క జీవితాలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు ఉంచిన ఉపవాసం, వారు జరిగించుకోవలసినటువంటి యొక్క ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ నిమిత్తం అయితేనేమి, మరియు దేవుని మార్గదర్శకత్వం యొక్క పరిస్థితులను నెరవేర్చుకొనుటకైతేనేమి, మరియు వ్యక్తిగతమైనటువంటి పరివర్తన పొందటానికైతేనేమి, మరియు జీవితములలో ఒక మారు మనసును పొంది నూతనమైన జీవితాన్ని లోకములో వ్యక్తపరచుట కొరకైతేనేమి ఉపవాసం ఇలా అనేక మంది వ్యక్తిత్వాల మధ్య ఎంతో ఉపయోగకరమైనటువంటి పరిస్థితిని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము ధ్యానించేటువంటి లేఖన వాక్య భాగములో కూడా రాజులు మొదటి గ్రంథములో కూడా రాయబడేటువంటి మాట ఆహాబు విషయములో, నాబోతు విషయములో మరియు ప్రవక్త విషయములో ఉన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రవక్త వచ్చి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో అయ్యా, నీవు చేసినటువంటి తప్పు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో కలిగి ఉంది. ఇది దేవుని దృష్టి ఎడల స్పష్టతగా కనపరుచుతున్నటువంటి మాటగా ప్రవక్త ఆహాబు దగ్గర వెల్లడిపరిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 6వ వచనంలో దేవుని మాటలు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. దేవుని దృష్టికి ఏది కూడా కప్పివేయడానికి ఏమీ కూడా లేనే లేదు. స్పష్టంగా మనం కనపడతాం. స్పష్టత కలిగిన జీవిత హృదయాలను దేవుడు స్పష్టతగా చూచే ఒక గొప్ప దేవుడై ఉన్నాడు. ఎలాంటి విషయంలోనూ మనము దాచుకోవడానికి అవకాశం లేనే లేదు. దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము చేస్తున్న ప్రతి క్రియలలో దేవుని యొక్క ప్రతి సపోర్ట్ యొక్క పరిస్థితిని మనం నిరంతరమును కలిగిన వారమై ఉన్నామనేది మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవడానికి ఈ వాక్య సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ప్రభు ఇస్తున్న తలంపులు, ప్రభు ఇస్తున్న మాటలు ఏమై ఉన్నాయంటే, ఆహాబు చేసినటువంటి యొక్క ఈ వ్యర్థమైన పని లేదా ఈ భయంకరమైనటువంటి పని ఎవరు చూడలేదులే అనేటువంటి యొక్క పరిస్థితులలో ఆయన ఉంటూ ఉన్నప్పుడు, నాబోతును ఎప్పుడైతే ఆయన చంపి ఉన్నాడో దేవుడు దానిని స్పష్టతగా చూచినప్పుడు ప్రవక్తను పంపించి ఆహాబు యొక్క జీవిత యొక్క వర్ణనని చాలా స్పష్టతగా మాట్లాడిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. మేబీ అక్కడ కూడా ఆహాబు చేసినటువంటి ఒక పని ఏంటంటే, వెంటనే మోకరించి ఉపవాసాన్ని తనకు తానుగా తన యొక్క జీవిత వ్యక్తిత్వాన్ని కనపరుచుకొని దేవుని దృష్టికి ఎప్పుడైతే ఎంతో భయముతో, ఎంతో శ్రద్ధతో ఉపవాసాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడో అది దేవునికి ఎంతో అనుకూలమైనది కనుక ఆయనపై రావాల్సిన శిక్ష కొద్ది దినములు తప్పిపోయినట్లుగా మనం తప్పనిసరిగా ఈ వాక్య సందర్భం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే యోనా గ్రంథములో మనం గుర్తు చేసుకోవచ్చు. యోనా గ్రంథములో కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఉపవాసాన్ని నీనేవే ప్రజలు, శిక్షించబడబోతున్నటువంటి ప్రజలు యోనా వచ్చి ఇదిగో దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు అని ఎప్పుడైతే ప్రకటన చేసి ఉన్నాడో వెంటనే నీనేవే ప్రజలందరూ కూడా చేసినటువంటి ఒక పని ఏంటంటే, తమకు తాముగా మోకరించి బూడిదను ధరింపజేసుకొని వారు ఎప్పుడైతే ఉపవాసాన్ని వారు ప్రకటన చేసుకున్నారో ఆ ఉపవాసం ద్వారా వారి జీవితాలలో ఒక గొప్ప శిక్ష నుండి తప్పించబడినట్లుగా స్పష్టతగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలా ఎంతోమంది బైబిల్ గ్రంథములో ఉపవాసాన్ని కలిగి, మోషే గురించి మనం గుర్తు చేసుకోవచ్చు. మోషే 40 దినాలు పగలైతేనేమి రాత్రి అయితేనేమి ఉపవాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దానికి గల కారణం దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో, దేవుని ప్రణాళికలు ఏదైతే ఉన్నాయో, దేవుని అద్భుతమైనటువంటి మాటలు ఏ విధంగా ఆయన యొక్క జీవితంలో పొందవలసి ఉందో, ఇజ్రాయేలీయుల యొక్క ప్రజల యొక్క జీవితంలో ఎలాంటి విషయంలో వారు దైవికమైనటువంటి మాటలను, నిర్ణయాలను, చట్టమును వారు పొందాలను, వీటన్నిటి అనుభవములో మోషే కూడా ఉపవాసం అనేది తన వ్యక్తిత్వ జీవితంలో ఇజ్రాయేలుల ప్రజల పక్షాన ఉపవాసాన్ని ఎంతో ఉపయోగకరంగా ఉంది అనేది మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవచ్చు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయములో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దానియేలు సెలవిస్తున్న మాట, ఇజ్రాయేల్ భవిష్యత్తు యొక్క కార్యాచరణ నిమిత్తమై దానియేలు కూడా 21 దినాలు ఆయన ఉపవాసం ఉంచాడు. ఆయన ఉంచిన ఉపవాసం వలననే దేవుని ప్రత్యక్షత ఆయన దొరకటం,
దేవుని ప్రత్యక్షతను బట్టి దేవుడు తన ప్రజలెడల ఉండేటువంటి యొక్క నిర్ణయ యొక్క ఉద్దేశాన్ని ఆయన పొందడం, వీటన్నిటి యొక్క స్పష్టతని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలా ఎంతోమంది వ్యక్తిత్వ జీవితాలు బైబిల్ గ్రంథంలో ఉపవాసాన్ని వారు ఏర్పాటు చేసుకొని ఉపవాసం ద్వారా పొందవలసినటువంటి ఒక గొప్ప అనుభవాన్ని వారు పొందినట్లుగా మనము తప్పనిసరిగా గుర్తు చేసుకుంటున్నాం. అసలు ఉపవాసం వలన జీవితాలలో మనం ఏ విధంగా ఉపయోగాన్ని పొందొచ్చు? సో మేబీ మనం అనుకుంటున్నాం భోజనాన్ని మనం పక్కన పెట్టాం, మంచిదే, కానీ ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా మన యొక్క జీవితాన్ని మనము దేవుని దృష్టికి కనపరుచుకుంటున్నాం? న్యాయంగానా, నీతిగానా, లేకపోతే స్పష్టతగానా, లేకపోతే మన జీవిత హృదయ ప్రదర్శన ఏ విధంగా మనం దేవునిడల కనపరుచుకుంటున్నాం? అన్నిటిని మనము కలిగి ఉండే ఉపవాసములో పాలిభాగస్తులు కావడం కాదు, కానీ అన్నిటి ఎడల మన యొక్క జీవితాలని స్పష్టతగా కనపరుచుకోవడమే చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఉపవాసం అనేది కేవలం శరీరపరంగా కనపరుచుకునేటువంటిది మాత్రమే కాదు, హృదయానుసారముగా దేవుని దృష్టికి స్పష్టతగా కనపరుచుకునేటువంటిది ఉపవాసం. చాలామంది బైబిల్ గ్రంథములో వారు చేసిన ఉపవాసానికి వారు వెంటనే ఒక జవాబును, ఒక నూతనత్వాన్ని, ఒక నూతనమైన ఉద్దేశాలను వారి యొక్క జీవితంలో పొంది ఉన్నారంటే దేవునికి వారు చాలా స్పష్టతగా తమను తాము కనపరుచుకున్నారు. తమ హృదయములలో అలాంటి భావాన్ని, అంటే దేవుడు ఉపవాసము ద్వారా అంగీకరిస్తాడు అనేటువంటి యొక్క భావములో తమను తాము ఎంతో చాలా స్పష్టతగా వారి యొక్క జీవితాన్ని కనపరుచుకోవడం వలనే దేవుని ద్వారా వారు ఉపవాసము అనేటువంటి యొక్క ఉన్నతమైనటువంటి పదజాలము నుండి వారు పొందినటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో కూడా ఈ ఉపవాస దినాలు మనం చేస్తున్నాం. ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుండి మనం ఉపవాసాన్ని మనము కలిగి ఉన్నాం. మన జీవితంలో, మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మనం ఉంచినటువంటి ఉపవాసం ఏ విధంగా అనేక మంది జీవితాలకి ఉపయోగపడుతుంది, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, సమాజపరంగా ఏ విధంగా మనం ఉంచినటువంటి ఆ ఉపవాసం ఉపయోగపడుతుంది అనేది మనం తప్పనిసరిగా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. చేస్తున్నాం, కానీ దానికి తగిన ఫలితం ఉందా? చేస్తున్నాం, కానీ దానికి తగిన జవాబు ఉందా? చేస్తున్నాం, కానీ దానికి తగిన ఆశీర్వాదం ఉందా? అంతెందుకు ఉపవాసం ఉన్నాం కాబట్టి సాక్ష్యంగా జీవించుకొనుచున్నాం అనేటువంటి ఒక నూతనమైనటువంటి తీర్మానం మన జీవితంలో ఉందా అనేది తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. ఫాస్టింగ్ అనేది ఇట్స్ అన్ ఎ వెరీ మీనింగ్ఫుల్ వర్డ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ వర్డ్. మన యొక్క జీవితాలకి ఒక అర్థవంతమైన మరియు విజయవంతమైనటువంటి పదజాలమే ఉపవాసం అనేది మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉపవాసం అనేది మన జీవితాలలో ఎలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మనం తప్పనిసరిగా గుర్తు చేసుకుంటున్నాం. నెంబర్ 1, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రార్థనని శక్తివంతమైన ప్రార్థనగా మలుచుకోవడానికే ఉపవాసం అనేది చాలా స్పష్టతగా బైబిల్లో, లేఖనాలలో వారు ఉంచిన ఉపవాసాల ద్వారా మన యొక్క జీవితాలని మనము నూతనంగా గమనించుకుంటూ కలుగుతున్నాం. ఉపవాసం ఉండటం వలన శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయడానికి, అనుకూలమైనటువంటి ప్రార్థన, అంగీకారమైనటువంటి ప్రార్థన మనము కలిగి ఉండటానికి ఆధారపడుతుంది అనేది మనం గుర్తు చేసుకుంటున్నాం. రెండవ పదాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు మానవుని యొక్క జీవితంలో దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడో, ఎలాంటి యొక్క ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడో, ఏమి నిర్ణయం మన జీవితం ద్వారా ఇతరుల ఎడల కనపరుచుకోవాలని ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో వాటిని మనం నెరవేర్చుకోవడానికి ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి పదం. మూడవ మాట ఏంటంటే మన జీవితంలో మనం పొందవలసినటువంటి విడుదల అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం చేస్తున్న ప్రతి పరిస్థితులు, పాపం అయితేనేమి, తప్పు అయితేనేమి, కీడు అయితేనేమి, ఇవన్నీ దేవునికి దూరం చేసేటువంటి పదజాలాలు, ఆత్మీయతకి దూరంగా ఉండేటువంటి పదజాలాలు, ఆత్మీయ జీవిత క్రమశిక్షణకి ఇవన్నీ కూడా, ఈ పదాలు ఏదైతే ఉన్నాయో వాక్యానికి విరుద్ధంగా అవన్నీ ఈ యొక్క ఆధ్యాత్మికమైన పరిస్థితి కలిగిన జీవితానికి సపోర్టుగా చేయనిటువంటి పదాలుగా మనం గుర్తు చేసుకుంటున్నాం. మన జీవితములలో దేనినైతే మనము కలిగి ఉన్నామో, దేవుని దగ్గర సమీపమైన జీవితాన్ని, దేవుని బిడ్డగా బ్రతకడానికి, దేవుని ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి నిత్యము మన జీవితాలలో
వాటిని సిద్ధపరచుకోవడానికి ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే ఉపవాసమే. ఉపవాసం అనేది మానవ యొక్క జీవితానికి విడుదలని మరియు రక్షణను కల్పించడానికి ఒక సాధనముగా ఉపయోగపడేటువంటి పదమే ఉపవాసం అనేది మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం 4వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవిత వ్యక్తిత్వాలని ఇతరులకు కనపరుచుకోవడానికి, అంటే సాక్ష్యంగా మన జీవితాలని ఇతరుల ఎడల ఎల్లప్పుడూ నివసించుకోవడానికి ఉపయోగపడేటువంటి పదమే ఉపవాసంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం మారు మనస్సు పొందడానికి ఉపవాసం. దేవుడు మానవుని యొక్క జీవితంలో ఒక మంచి మనస్సును మన యొక్క జీవితాలని కలిగి ఉండటానికి, మనం పూర్తిగా మారి దేవుని కొరకు నిలబడడానికి ఉపవాసం అనేది మానవుని యొక్క జీవితానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి పదముగా మనం గుర్తు చేసుకుంటున్నాం. అలాగే 5వది మానవుడు నిత్యము దేవుని యందు వినయంగా బ్రతకడానికి, విధేయతగా బ్రతకడానికి. ఉపవాసం ఉన్నా కూడా మనం కక్షలు, కోపములు, ఉద్రేకత ఇలాంటి యొక్క జీవిత విధానాన్ని మనం నివసించడానికి కాదు, కానీ ఉపవాసం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో మనలో సమస్తమును ఏదైతే వాక్యానికి, దేవుని దృష్టికి, దేవుని పరిశుద్ధ ప్రార్థన మందిర యొక్క స్వభావములకు ఏదైతే దూరపరుచుకోవాలనో వాటన్నిటి యొక్క పరిస్థితులను మనము దూరపరుచుకొని దేవునికి మనం ఒక సమీపమైనటువంటి బిడ్డలుగా నివసించడానికి ఉపయోగపడేటువంటి పదమే ఉపవాసం అనేది మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఫాస్టింగ్ ఉన్నామా, అట్లయితే మన జీవితంలో ఒక క్రొత్త రకమైన జీవితాన్ని మనం కనపరుచుకోవాలి. ఉపవాసాన్ని మనం ప్రకటించుకున్నామా, అట్లయితే మనలో నూతనత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. వినయము, విధేయత, పశ్చాత్తాపము, తగ్గింపు, మారు మనసు ఇవన్నీ మనము ఏర్పాటు చేసుకునేటువంటి ఉపవాసములో ఎంతో ఉపయోగకరమైనటువంటి పదాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉపవాసం మనం ఉన్నాం, అట్లయితే మనం మంచి వారముగా జీవించడానికి ఉపయోగపడుతుంది. దేవుని ఎదుట ఒక మంచి బిడ్డగా కనపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. సంఘములో ఒక మాదిరికరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. సంఘములో, సమాజంలో ఒక సాక్ష్యంగా దేవుని పరిచర్యలో జీవించడానికి ఉపయోగపడుతుంది. ఉపవాసం ఉండటం వలన జీవితం ఎంతో గొప్పగా, ఎంతో నూతనత్వముగా మార్చుకోవడానికి ఉపయోగపడేటువంటి పదమే ఉపవాసంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, 6వ పాయింట్ మనం గుర్తు చేసుకుంటే దేవుడు మనకిచ్చినటువంటి ఒక బాధ్యతని మనం చాలా చక్కగా నెరవేర్చుకోవడానికి ఉపవాసం చాలా ఉన్నతంగా ఉపయోగపడేటువంటి పదం. న్యూ టెస్టిమెంట్లో మనం చూడొచ్చు, సంఘ పెద్దలని నియమించాలంటే మొదటగా వారు చేసిన పని ఉపవాసమే. సంఘ నాయకులను ఏర్పాటు చేయడానికి ఉపవాసాన్ని వారు మొదటగా ఏర్పాటు చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం పరిచర్యకు వారు వెళ్ళాలా అని అంటే సౌలు, బర్నబా అపోస్తుల కార్యముల గ్రంథములో మనం గమనించవచ్చు. 13వ అధ్యాయములో మనం గమనించినట్లయితే వారు ఎప్పుడైతే ప్రయాణం చేయాలని అనుకుంటున్నారో, అంటే దేవుని సంబంధమైనటువంటి పరిచర్య నిమిత్తమై వారు ప్రయాణం చేయుటకు, ఆ ప్రయాణం చేసిన తర్వాత దేవుని యొక్క సేవ చాలా చక్కగా నెరవేర్చబడడానికి ఖచ్చితంగా వారు ముందే ఉపవాసాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తు చేసుకుంటున్నాం. అలాగనే అపోస్తుల కార్యముల గ్రంథములోని అపోస్తలైన పౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన పొందవలసిన దర్శనం అయితేనేమి, ఆయన పొందవలసిన నూతన జీవితం అయితేనేమి, ఇవన్నీ పొందక మునిపే దాదాపుగా దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ఆయనను దర్శించిన తర్వాత ఆయన 3 దినాలు ఉపవాసాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన ఉంచిన ఉపవాసముల అనంతరం ఆయన పొందినటువంటి అనుభవం చాలా ఉన్నతమైనదని మనం చాలా స్పష్టతగా మనం గమనిస్తూ ఉన్నాం. సో మానవుని యొక్క జీవితంలో దేవుడు ఏదైతే ఉద్దేశాన్ని ఏర్పాటు చేశాడో, దేవుడు ఏమైతే మానవుని ఎడల పరిచర్య చేయమని చెప్పాడో అలా దేవుని పనిని నెరవేర్చుట నిమిత్తమా, ఇది దేవుని చిత్తము, ఇది దేవుని పని, ఇది దేవుని ఉద్దేశము అని అయినట్లయితే వాటిని మనం ఫుల్ఫిల్మెంట్ చేయడానికి ద ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉపవాసం ఉండటం వలన మనం దేవుని ఎడల జరిగించుకోవాల్సిన ప్రతి పనిని కూడా మనం జరిగించుకోవడానికి ఒక అవకాశం ఉంది. మనం ఏమి కావాలన్నా కూడా మొదటిగా మనం ప్రకటించుకోవాల్సింది, మొదటగా మనం చేయాల్సినటువంటి మాట ఏంటంటే కేవలం ఉపవాసమే. ఎంత మనం ఉపవాసంలో దేవుని ఎడల మనం నమ్మకత్వాన్ని కనపరుచుకుంటామో మనం చాలా గమనించవచ్చు. హిజ్కియా యొక్క జీవితంలో కూడా మనం గమనించవచ్చు. ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత హిజ్కియా జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వెంటనే ఆయన మోకరించి దేవుని ఎదుట తనకు తానుగా ఉపవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కనపరుచుకున్న ఉపవాసములో ఆయన వ్యక్తిత్వమైన మాటలైతేనేమి, ఆయన హృదయ
ప్రదర్శన అయితేనేమి, ఆయన జీవిత అనుభవం అయితేనేమి, ఏమైతే స్పష్టతగా ఉన్నాయో వాటన్నిటిని దేవునికి ఉపవాసం ద్వారా కనపరుచుకున్నందువల్ల మేబీ మనకు బాగా తెలుసు హిజ్కియా యొక్క జీవితంలో 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగించబడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలా దేవుని యొక్క చిత్త యొక్క పరిచర్య నెరవేర్చడానికి ఉపవాసం అనేది ఎంతో ఉపయోగకరమైనదని మనం గుర్తు చేసుకుంటున్నాం. అలాగే 7వ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఉపవాసం వలన ఉపయోగం ఏంటి అని అంటే, ఇతరుల ఎడల దేవుని యొక్క చిత్తాన్ని మనం సదాకాలం నెరవేర్చుట నిమిత్తమై ఆ యొక్క ఉపవాసం ఎంతో ఉపయోగకరంగా ఉండటానికి గొప్ప అవకాశం. అంటే ఇతరులెడల మనల్ని మనం దేవునిడల ఎలాగైతే కనపరుచుకుంటున్నామో ఇతరులెడల కనపరుచుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ అయితేనేమి, మరియు ఆప్యాయత అయితేనేమి, ఆతిథ్యం అయితేనేమి, వారికి ఇచ్చే గౌరవం అయితేనేమి, ఇవన్నిటిలో కూడా మనం ఇతరుల ఎడల మనల్ని మనం దేవుని యొక్క పనిని నెరవేర్చుట నిమిత్తమై ఒకరి ఎడల ఒకరు ప్రేమను ఎలాగైతే కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడో అలాగే ఇతరుల ఎడల మన యొక్క జీవిత వ్యక్తిత్వాన్ని కనపరుచుకొనుట నిమిత్తమై ఉపవాసం అనేది చాలా స్పష్టతగా ఉపయోగపడేటువంటి పదముగా మనం గుర్తు చేసుకుంటున్నాం. 8వ పాయింట్ ఏంటంటే, శోధనను జయించడానికి, శ్రమలను జయించడానికి, ఓటమిని జయించడానికి ఉపవాసం చాలా ఉపయోగకరంగా మన యొక్క జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నో శ్రమలు మన జీవితంలో ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, ఎన్నో ఏకాంతమైన సమయాలు ఉంటాయి, ఎన్నో వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులలో పోరాటాలు ఉంటాయి. మరి వాటన్నిటిలో మనం విజయం సాధించాలా అని అంటే ఖచ్చితంగా మనం దేవుని యందు మోకరించాలా, ఉపవాసాన్ని మనం కలిగి ఉండాలా, స్పష్టతగా మనం కనపరుచుకోవాలా, హృదయాన్ని దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలా. మన జీవిత యొక్క పరిస్థితులు ఎంత దేవుని ఎడల మనం కనపరుచుకుంటామో అంతగా మనము మన వ్యక్తిత్వ యొక్క పరిస్థితులు పూర్తిగా నూతనత్వం పొందుకోవడానికి ఒక అవకాశం ఉంది. సో శోధనను జయించడానికి ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం 9వ పాయింట్ మనం గుర్తు చేసుకున్నప్పుడు, సర్వీస్ ఇట్ మోర్ ఇంపార్టెంట్. ఆరాధన అనేటువంటి ఈ మాటలలో ఎల్లప్పుడూ మనుష్యుడు నివసించడానికి ఆ ఆరాధనలో ఒక అద్భుతమైనటువంటి ఆరాధన చేయాలని అంటే దేవునికి అనుకూలమైనటువంటి ఆరాధన చేయాలనంటే, దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన చేయాలంటే ఖచ్చితంగా ఉపవాసం అనేది మానవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యత. మనకు బాగా తెలుసు, ముందు దినాలలో కూడా ఆదివారం మరి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే శనివారం నుంచే వారు ఆత్మీయంగా, ప్రార్థనాపూర్వకంగా, దైవికంగా మరియు ఉపవాసం అన్న మాట చేత వారు సిద్ధపాటు కలిగి ఆదివారం పరిశుద్ధ ప్రార్థన మందిరంలోనికి వెళ్ళి దేవుని చేత అనుభవాన్ని, ఆశీర్వాదాలను ఎంతోమంది పొందినట్లుగా మనం చూడవచ్చు. సో ఆశీర్వాదం, అనుభవం వీటన్నిటి యొక్క జీవిత వ్యక్తిత్వాలలో మనము నిలబడాలా అని అంటే ఖచ్చితంగా ఉపవాసం అనేది మానవుని యొక్క జీవితాలలో ఉపయోగకరంగా ఉంది అనేది మనం గుర్తు చేసుకుంటున్నాం. అలాగే యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి 11 వచనాలలో కూడా మనకు రాయబడింది. మెయిన్ వర్సెస్ 6-7 వచనాలలో మనం గమనిస్తే న్యాయమైన చర్యలు చేయడానికే ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యతగా మనం గుర్తు చేసుకుంటున్నాం. అంటే మన పద్ధతి కానీ, మన యొక్క జీవిత విధానము కానీ, మనం జీవించే పరిస్థితులు కానీ, ఇతరుల మన యొక్క జీవిత వ్యక్తిత్వము కానీ, సంఘములో, సమాజంలో మన యొక్క జీవిత సాక్ష్యము కానీ, ఇలా అన్నిటి కోణాలలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఇచ్చుచున్న మాట ఏంటంటే, మీరు చేయుచున్నటువంటి ఉపవాసములలో న్యాయచరణ క్రియలు చాలా ప్రాముఖ్యమైనది అని మనం తప్పనిసరిగా గుర్తు చేసుకుంటున్నాం. సో దేవునిడల మన ఉపవాసం స్పష్టతగా కనపడాలి. దేవునిడల మన యొక్క ఉపవాసం దేవునికి అంగీకారముగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఈ మాట రాయబడింది, మీరు చేసే పనులు న్యాయముగాను, నీతిగాను మరియు దేవుని దృష్టికి ఎంతో యోగ్యతగాను మరియు పరిశుద్ధతగాను మనం జీవించే ప్రతి పరిస్థితులు మనం చేయడానికి ఖచ్చితంగా ఉపవాసం చాలా స్పష్టతగా ఉంది అనేది తప్పనిసరిగా మనం ఈ వాక్య సందేశం ద్వారా లేదా ఈ వాక్య యొక్క పదజాలం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు చాలామంది వ్యక్తిత్వమైనటువంటి జీవితాలలో కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. మరి ఎంతోమంది ఉపవాసాన్ని వారు ఏర్పాటు చేసుకొని వారి జీవితంలో పొందవలసిన ధన్యత పొందారు, కొంతమంది ఉద్యోగాలు పొందారు, కొంతమంది ఆరోగ్యాన్ని పొందారు, కొంతమంది కుటుంబంలో
నెమ్మది పొందారు, సమాధానాన్ని పొందారు. కొంతమంది కుటుంబంలో గౌరవాన్ని పొందారు. కొంతమంది సంఘములో ఒక గొప్ప నూతన అనుభవాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది ఎంతో చెడుగా ఉన్నప్పటికీ కూడా ఉపవాసం వలన వారి జీవితాలు ఎంతో తీపికరంగా, మధురముగా, మాదిరికరంగా మరియు అనేక మంది జీవితాలకు రుచికరంగా మారినాయి. ఇలా వ్యక్తిత్వ జీవితాలలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎంతోమంది వ్యక్తిత్వ జీవితాలు కన్నీటితో, ఉపవాసముతో వారు ప్రార్థన చేయడం వలన వారు పొందవలసిన విజయము, వారు పొందవలసిన జయము వారు పొందినట్లుగా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఉపవాసము అనేది ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి మాట. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమైనటువంటి ఈ మాటలో మనం నిరంతరము నివసించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. న్యూ టెస్టిమెంట్లో అపోస్తులు పౌలు మనం గుర్తు చేసుకోవచ్చు. తన పరిచర్య యావత్తును ప్రతి క్షణము ఆయన ఉపవాసాన్ని ప్రకటన చేసుకొని తనకు తానుగా దేవుని సన్నిధిలో ప్రతి పని ఈ దినం నేను చేయాలా అని అంటే ఖచ్చితంగా ముందే ఆయన కొన్ని గడియలు ఉపవాసం ఉండి ఆ యొక్క పనిని సంపూర్తిగా నెరవేర్చినట్లుగా మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవచ్చు. సో మన లైఫ్లో కూడా అలాంటి ఒక గొప్ప ధన్యతని మనం కలిగి ఉన్నాం. బైబిల్లో ఖచ్చితంగా ఉపవాసం చేయండి అనేటువంటి యొక్క మాటను ఇవ్వలేదు, కానీ ఉపవాసం వలన ఎంతోమంది జీవితాలు మేలులు పొందారు గనక ఆ యొక్క ఉపవాసాన్ని చాలామంది తమకు తాముగానే ఉపవాసములో వారి యొక్క జీవితాలను కనపరుచుకుంటూ దేవుని ద్వారా పొందిన అనుభవాలని స్పష్టతగా మనం చూడవచ్చు. ఎస్తేరు గ్రంథములో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రాణి చేసినటువంటి యొక్క పని రాజు దగ్గర ఆ యొక్క ధైర్యముగా నిలబడ్డానికైతేనేమి, మరియు ఇజ్రాయేలీల యొక్క ప్రజల సమక్షాన మాటలను తెలియజేయడానికైతేనేమి, ముందే ఆ యొక్క పరిస్థితిలో ఒక గొప్ప విజయాన్ని పొందడానికి ముందే 3 దినాలు వారితో పాటు ఇజ్రాయేలు ప్రజలు వారందరూ కూడా మోకరించి ఉపవాసాన్ని వారు ప్రకటించుకున్నారు. మేబీ బైబిల్ గ్రంథంలో ఎవరు ఉపవాసాన్ని ఉంచినా కూడా వారు ఉంచిన ఉపవాసంలో ఎంతోమంది జీవితాలు, ఎన్నో అనుభవాలు మరియు ఎన్నో ఉపయోగాలు వారి జీవితాలలో వారు పొందినట్లుగా మనం స్పష్టతగా గమనిస్తున్నాం. సో ఈ వాక్యం మన యొక్క జీవితాలకు ఎంతో ఉపయోగపడింది అని నేను నమ్ముతున్నా. మన జీవితాలలో కూడా ఎన్నో మార్పులు మరియు మారు మనస్సు మరియు జీవితంలో పరివర్తన మరియు ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణ ఇవన్నీ రావడానికి మన జీవితాలలో కూడా ఉపవాసం అనేది ఎంతో ఉపయోగపడుతుంది అనే విశ్వాసముతో మనం ఉపవాసములో ఉంటున్నామనేది ఈ వాక్య సందర్భం ద్వారా నేను మరొకసారి వీక్షిస్తున్నటువంటి యొక్క ప్రజలకి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాసము అనంటే విమోచనకు ఉపయోగపడే పదం. ఉపవాసము అనంటే ఆత్మీయత పెరుగుదలకి ఉపయోగపడేటువంటి పదం. ఉపవాసము అనంటే దేవునిని వెతకటానికి ఉపయోగపడేటువంటి పదం. మరియు ఉపవాసము అనంటే పరివర్తనకు సాధనమైనటువంటి పదం. కాబట్టి నమ్మకంగా చేస్తాం, దేవుని దృష్టికి అనుకూలంగా చేస్తాం, దేవుని దృష్టికి యోగ్యతగా అంగీకారముగా ఉపవాసాన్ని చేస్తాం. మనము చేసే ఉపవాసం మన జీవితాలలో గొప్ప విజయాన్ని, సాక్ష్యాన్ని, అనుభవాన్ని దేవుడు ఖచ్చితంగా ఇవ్వాలని మనస్ఫూర్తి నేను కోరుకుంటూ మనం చేయుచున్నటువంటి ఉపవాసం మన సంఘములో మరియు మన పరిధిలో ఉన్నటువంటి సమాజంలో మరియు ఇతరుల ఎడలకు కూడా ఎంతో ఉపయోగకరంగా, అయ్యా వారు ముందు ఈ రీతిగా జీవించారు కానీ వారు తర్వాత వారి జీవితం చాలా మార్పుగా మేము చూస్తున్నామనే ఒక గొప్ప మాటను మనం పొందటానికి మనం జరిగిస్తున్న ఉపవాసం మనకు, మన కుటుంబాలకి, మన సంఘాలకి ఎంతో ఉపయోగకరముగా ఉంది అనేది స్పష్టతగా మనం గమనిస్తూ ఉపవాసంలో దేవునికి మనం అనుకూలంగా మన యొక్క ఉపవాసాన్ని సిద్ధపరచుకుంటూ దేవుని ఎడల పొందవలసిన ఆ గొప్ప విజయాన్ని, ఆ గొప్ప అనుభవాన్ని మనం పొంది దేవుని యొక్క సేవలో, దేవునికి, సంఘానికి మరియు దేవుని యొక్క ఆలయంలో మరియు దేవుని యొక్క పరిచర్యలో కూడా మనం ఒక గొప్ప దేవుని బిడ్డలుగా ఎల్లప్పుడూ జీవించుకోవాలని ఉపవాసం అనేటువంటి యొక్క ఉపయోగం అనేటువంటి మాట ద్వారా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. సో చాలామంది ఇప్పటికే ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. దేవునికి ఘనత, మహిమ కలుగునగాక. మనం చేస్తున్న ఉపవాసాలలో దేవుడు మనకు తోడుగా ఉండి బైబిల్ గ్రంథంలో చాలామంది పొందినటువంటి అనుభవాలు ఏదైతే పొందారో మనం కూడా పొందొచ్చు. దేవుని యొక్క పరిచయలో సాక్ష్యంగా జీవించడానికి సిద్ధపాటు కలుగుదాం. మరలాంటి గొప్ప ఉన్నతమైన ప్రేరేపణ దేవుడు మన యొక్క మనసుకు అనుగ్రహించి ఉపవాసం ద్వారా ఆ గొప్ప స్థానాన్ని దేవుడు మనకు బహుమానంగా అనుగ్రహించాలని మరొకసారి ఈ యొక్క మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన యొక్క వినికిడిలో తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలుంచి ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య,
పరిశుద్ధమైన మీ నామమునకు స్తుతియు స్తోత్రములను చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా మీకు వందనాలు. మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. ఎంతోమంది పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువ ఉపవాసం తమకు తాము వారు ప్రకటన చేసుకొని తాము పొందినటువంటి ఒక గొప్ప అనుభవాలని, సాక్ష్యాలని, సాదృశ్యాలని మరియు మానవ జీవితాలలో పొందిన ఒక గొప్ప పరివర్తనని మేము మరొకసారి లేఖన వాక్య భాగాలలో మేము గమనించిన విధానాన్ని బట్టి అయా వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవా మా జీవితాలలో కూడా అలాంటి మార్పుని మేము కలిగి ఉండటానికి కృపను దయచేయండి. మారు మనసు మా జీవితాలలో ఉండటానికి మరియు పరివర్తన మేము కలిగి ప్రభువా ఆధ్యాత్మిక ఆత్మీయ క్రమశిక్షణలో మేము నివసించుకుంటూ తండ్రి ఇతరులకు, సంఘానికి మరియు సమాజానికి ప్రభువా ఒక సాక్ష్యంగా మా జీవితాలను కనపరుచుకునేటువంటి భాగ్యం దయచేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాం. దేవా ఈ 40 దినముల ఉపవాసములు మేము చేయిచుండగా మేము జరిగించుకొనుచున్న ఈ ఉపవాసం తండ్రి మాకును, మా కుటుంబాలకును, మా బిడ్డలకును తండ్రి ఎల్లప్పుడూ దీవెనకరముగా మలుచుమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బైబిల్ గ్రంథములో ప్రభువా ఉపవాసమును వారు ఉండి వారు పొందవలసినది వారు పొంది జయమును విజయమును పొందారు. ఆ రీతిగా మేము కూడా తండ్రి ఉపవాసాన్ని జరిగిస్తుండగా మాలో అలాంటి గొప్ప నూతన స్థితిని మా జీవితాలకు అనుగ్రహించి మేము కూడా పొందవలసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి జయమును విజయమును పొందుచు ప్రభు ఎల్లప్పుడూ సంతోషంగా మీకు కృతజ్ఞతగా మీ దృష్టికి ఎంతో యథార్థతగా మేము నివసించుకునేటువంటి భాగ్యం దయచేయండి. అయ్యా మమ్మలను దీవించండి, కుటుంబాలను దీవించండి, సంఘాలను దీవించండి. ప్రభు రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రి గారిని, శ్రీమతి సిడి భారతి ఐజక్ వరప్రసాద్ బిషప్ తల్లి గారిని, ప్రశాంత్ సుశాంత్ కుటుంబం అంతటిని కూడా దీవించుమని వారి యొక్క కుటుంబ సభ్యులందరి ఎడల మీ కృపను నిత్యము తోడుగా ఉంచి అధ్యక్ష మండలం ఆధ్యాత్మికంగా ఎదగటానికి కృపను దయచేయమని ప్రభు ప్రార్థిస్తున్నాం. అధ్యక్ష మండలపు గౌరవ ఆఫీసర్స్ని కూడా పేరు పేరున దీవించుమని విజ్ఞాపన చేస్తున్నాం నాయన. అలాగే యూత్ బోర్డ్ చైర్మన్ ప్రభు రెవరెండ్ PDSJ బెనర్ బాబు గారిని, వారికి కుటుంబాన్ని, పరిచర్యను మరియు ప్రభు యానిస్ మోజస్ యూత్ బోర్డు డైరెక్టర్ గారిని ఆయనకు పరిచర్యను కుటుంబాన్ని కూడా దీవించమని తండ్రి ప్రార్థిస్తున్నాం. వీక్షించున్న ప్రజలందరినీ, సంఘస్థులను, విశ్వాసులందరినీ, దేవుని ప్రజలందరినీ కూడా ప్రభు పేరు పేరున మీరు దీవించి మీ ఆశీర్వాదాలతో నింపుమని మేము చేయుచున్న ఉపవాసం మా జీవితాలలో ప్రభువ ఎంతో ఉపయోగకరముగా మలచబడి పునరుద్ధాన పండుగలో మేము అనేకుల ఎడల తండ్రి మీరు మా ఎడల చూపించిన ప్రేమ ఇతరుల మేము కూడా ఆ ప్రేమను కనపరుచుకుంటూ మాదిరిగా సాక్ష్యంగా మా జీవితాలు నిత్యము కనపరుచుకునే భాగ్యము దయచేయమని మా పక్షమున ఉన్న గొప్ప దేవ మీకే వందనాలు తెలియజేసుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని దీవెన, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస నడిపి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని ఆశీర్వాదం ఉపవాసము వలన ఉపయోగం వినిన ప్రజలందరికీ, సంఘములంతటికి, పరిచర్యకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించునుగాక, ఆమేన్. ఈ అవకాశం కల్పించిన బిషప్ తండ్రి గారికి, బిషప్ తల్లి గారికి, యూత్ బోర్డ్ చైర్మన్ గారికి, డైరెక్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనములు. చూపవయ్యా నాకు చేరి
సిలువలోని ప్రేమ ఎంచతరమౌనా యేసయ్యా, నీదు సిలువలోని ప్రేమ ఎంచతరమౌనా యేసయ్యా, నాదు కలుషమంత బాపి కనికరింపుమా యేసయ్యా, నాదు కలుషమంత బాపి కనికరింపుమా యేసయ్యా, ఆపిని కృప చూపవయ్యా, నాకు చేరితిని యేసయ్యా. నీదు రక్తధారలేల పాపికాశ్రయము యేసయ్యా, నీదు రక్తధారలేల పాపికాశ్రయము యేసయ్యా, నీతిమంతుల చేయుమయ్యా, నీతి సూర్యుండా యేసయ్యా, నీతిమంతుల చేయుమయ్యా, నీతి సూర్యుండా యేసయ్యా, పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. పరమరక్షక నీదు ప్రేమ నిరుగతరమౌనా యేసయ్యా, పరమరక్షక నీదు ప్రేమ నిరుగతరమౌనా యేసయ్యా, పరులమైన మమ్ము బ్రోవా వేచియున్నావా యేసయ్యా, పరులమైన మమ్ము బ్రోవా వేచియున్నావా యేసయ్యా, పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. నాదు హృదయము నీవే సుమ్మా, నీవే గైకొనుమా యేసయ్యా, నాదు హృదయము నీవే సుమ్మా, నీవే గైకొనుమా యేసయ్యా, శుద్ధ హృదయము చేసినను నీ సుతునిగా చేయు యేసయ్యా, శుద్ధ హృదయము చేసినను నీ సుతునిగా చేయు యేసయ్యా, పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా.